అఘోరి కిడ్నాప్ వ్యవహారంలో ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. చిక్కినట్టే చిక్కి అఘోరి మన సెలబ్రిటీల చేతిలో నుంచి తప్పించుకుంటున్నాడు. ఇక రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. అఘోరి గారిని పట్టుకోవడానికి బాబే స్వయంగా సైకిల్ ఎక్కారు. ఇక మినిట్ టు మినిట్ అప్డేట్స్ మన వైరల్ కామెడీ 3.0లో మీరు చూడొచ్చు. ఓవర్ టు బాబు. పుణ్యభూమి నా రాష్ట్రం నమో నమామి, ధన్యభూమి నా రాష్ట్రం సదా స్మరామి, నన్ను కన్న నా రాష్ట్రం నమో నమామి, అమరావతి నా రాజధాని సదా స్మరామి. అఘోరి మా నుండి నువ్వు తప్పించుకుని ఎక్కడికి పారిపోతావని అడుగుతున్నా. బాబు గారు మీరెందుకు వచ్చారు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. నీ తోలు వలిచిన సైకిల్ సీట్ కవర్ గా దొరుకుతా. ఖబర్దార్. బాబు గారు నన్ను కాపాడండి, ప్లీజ్ కాపాడండి. నిన్ను కాపాడడానికి కాక ఈ అఘోరి గాడితో గోళీలు ఆడుకోవడానికి వచ్చారనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? సారీ బాబు గారు, సారీ. నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. అవునా కాదా? అవును బాబు గారు, అవును. ఈ అఘోరి గాడిని ఎదిరించే సత్తా నాకుందా లేదా? ఉంది బాబు గారు, ఉంది. చూడండి బాబు గారు, మీరంటే నాకు రెస్పెక్ట్ ఉంది. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. వెనకడుగు వేయడం మడమ తిప్పడం ఈ నారా చరిత్రలోనే లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. మీ ప్రతాపం ఆ జగన్ బ్యాచ్ మీద చూపించుకోండి, నా దగ్గర కాదు. తప్పు చేసిన వాడు నా వాడైనా వదిలిపెట్టడి బాబు. ఆడపిల్లల రక్షణే మా ధ్యేయం. అది అలా చెప్పండి. సూపర్ బాబు గారు, సూపర్. ఏయ్ రష్మిక, కాసేపు నువ్వు నోరు మూసుకో, నేను మాట్లాడుతున్నా కదా. అయినా మీరు అమరావతి నిర్మాణంలో బిజీగా ఉన్నారు కదా, ఇలా మీ టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటున్నారు? నీ పేరు కూడా రెడ్ బుక్ లో ఉందని మా చిన్నబాబు చెప్పాడు. అందుకే నేనే రంగంలోకి దిగాను. సార్ నన్ను ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అసలు ఎందుకు నీకు కిడ్నాప్ లోనే అడుగుతున్నా? నా పరిస్థితి అసలు ఏం బాలేదు సార్, చాలా కష్టాల్లో ఉన్నాను. డబ్బుల కోసమే ఈ తిప్పలు. డబ్బుల కోసం అయితే ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావని సూటిగా అడుగుతున్నా. ఈ రష్మిక నా దగ్గర ఉంటే కోట్లు కలిసి వస్తాయని వేణుస్వామి అనే జ్యోతిష్కుడు చెప్పాడు సార్. అదే వేణుస్వామి జగన్ ముఖ్యమంత్రి అవుతాడని కూడా చెప్పాడు. అయ్యాడా అవలేదా? అవలేదు. మరి వాడు చెప్పింది అబద్ధమా కాదా? అబద్ధమే సార్. నా మాట విని నువ్వు జనజీవన స్రవంతిలో కలిసిపో. నీకు నా పథకాలన్నీ వచ్చేలా నేను ఏర్పాటు చేస్తాను. అర్థం కాలేదు సార్. తల్లికి వందనం అందిస్తా. నాకు బడికి వెళ్లే పిల్లలు లేరు సార్, పుట్టబోరు. ఆ పథకం నాకు రాదు. 18 ఏళ్లు నిండిన మహిళలకు 1500 అందిస్తా. ముందు ఆ మహిళలకు ఇవ్వండి సార్, నాకు వర్తించదు. దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇప్పిస్తా. నాకు గ్యాస్ సిలిండర్లతో పని ఏముంది సార్? నా మాట వెనుక పరిచయ్. వ్యవసాయం చేసుకో, సంవత్సరానికి 20,000 అకౌంట్ లో వేస్తా. నేను కష్టపడలేను సార్, నాకు పారా పలుగు పట్టుకోవడమే రాదు. నిరుద్యోగ భృతి కల్పిస్తా. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా. అందులో నీకు కూడా ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. అలా అయితే ఒప్పుకుంటాను సార్. నాకు నిజంగా ఉద్యోగం ఇచ్చేస్తారా? బాబు వస్తే జాబ్ వస్తుంది. నమ్ముతావా లేదా? నమ్ముతున్నా సార్. అదే గట్టిగా చప్పట్లు కొట్టాలి. సూపర్ బాబు గారు, సూపర్. ఇప్పుడే ఈ రష్మికను వదిలేసి నేను జనజీవన స్రవంతిలో కలిసిపోతాను. రండి సార్, తీసుకొని వెళ్ళండి రష్మికను. నమస్తే మోడీజీ, मैं अच्छा हूँ. ఏంటి ఏమంటున్నారు? అమరావతి కోసం ప్రత్యేక నిధులు కేటాయించారా? వెంటనే సూట్ కేసులు పట్టుకుని ఢిల్లీ రమ్మంటారా? ఆహా, ఎంత గొప్ప మాట చెప్పారు మోడీజీ.
మీ నోట్లో కేజీ పంచదార కుక్క అభి ఆతా హూ మై చలో ఢిల్లీ. బాబు గారు నా ఉద్యోగం సంగతి ఏంటి? నాలో ఆశలు రేపి మళ్ళీ నన్ను అఘోరీగానే బ్రతకమంటారా? బాబు గారు నన్ను మర్చిపోయారా? బాబు గారు నన్ను రక్షించండి, నన్ను తీసుకెళ్ళండి బాబు గారు. అమరావతి నాకు ముద్దు, ఈ అఘోరీ గాడి గోల నాకొద్దు. చలో ఢిల్లీ.